హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఈసెట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని తెలిసింది. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ పేమెంట్ ఏంటి, పేమెంట్ ఎలా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా, ఆ నుంచి అప్లికేషన్ ఫీజు ఎంత, ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దాను గైస్. సో నిన్న మనము ఈసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ చేశాము. సో వీడియోను ఇంకా ఎవరైనా చూడనట్లయితే సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది లింకు, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. అండ్ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఏపీ సెట్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి స్టెప్ 1 వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ. సో దీనికి ఏంటంటే ఇక్కడ మీ యొక్క డిప్లొమా లేదా బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఈ ఎస్ఎస్సి ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ మెన్షన్డ్ అబోవ్ ఈస్ అంటే మీదా, మీ ఫాదర్దా, మదర్దా, రిలేటివ్దా అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలని చెప్పారు. అండ్ ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అండ్ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఓసీనా, బీసీబీనా, బీసీబీనా, బీసీసీ, బీసీడీఈ అండ్ ఎస్సీ క్యాండిడేటా, ఎస్టీ క్యాండిడేట్సా అనేది అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ సబ్ క్యాస్ట్, సో మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏంటనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సింది అయితే ఉంటుంది. అండ్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి మీరు ఏంటి నెట్ బ్యాంకింగ్ చేస్తారా, ఎస్బీఐ నుంచా, హెచ్డిఎఫ్సినా, ఐసిఐసినా, లేదా డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అనేది అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ పైన డీటెయిల్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు రైట్ మార్క్ ఇక్కడ క్లిక్ చేసి మీరైతే ప్రాసెస్ టు పేమెంట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 2కి అయితే వెళ్తుంది. స్టెప్స్ 2లో ఏంటంటే మీ యొక్క పేమెంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడి నుంచి కంటిన్యూ వెళ్తుంది. మనం ఒకవేళ బ్యాక్ వస్తామంటే ఇక్కడ మీ యొక్క డిప్లొమా లేదా బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ స్టేటస్ ఏంటనేది అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 3 అండి. సో ఫిల్ అప్లికేషన్ ఆఫ్టర్ పేమెంట్ వచ్చేసరికి సో మీ యొక్క పేమెంట్ యొక్క రెఫరెన్స్ ఐడి వస్తుంది కదా, ఆ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డిప్లొమా లేదా బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఫిల్ చేసి సో అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రాసెస్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసరికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి. సో పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, ఇందాక చెప్పాం కదా, అలానే ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ప్రింట్అవుట్ అప్లికేషన్ అని కొడితే మీ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది ఏపీ ఈసెట్కి సంబంధించి ఫుల్ ప్రాసెస్ అండి, స్టెప్ బై స్టెప్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.